ఆ ప్రాంతంలో ఇళ్లన్నీ ఖాళీ. అక్కడున్న పొలాలన్నీ కూడా శ్మశాన దిబ్బల్లాగా మారిపోయాయి. ఉన్న పాత ఇళ్లన్నీ కూడాను పాడుబడ్డ బంగళాల్లాగా కిటికీలు రాలిపోయి, తలుపులు ఊడిపోయి, ఒక రకమైన భయానక పరిస్థితిని కల్పిస్తూ ఉన్నాయి. రండి బాబు మేము ఫ్రీగా ఇస్తాము అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఆ ఊరికి గాని, ఆ పొలాల్ని చూసుకోవడానికి గాని ఒక్క మనిషి కూడాను రాని పరిస్థితి. అలాగే ఒక్కటి కాదు, రెండు కాదు, కోటికి పైగా ఇళ్ళు ఇక్కడ ఖాళీ అయ్యాయంటే మీరే ఆలోచించండి అసలు ఆ ప్రాంతం ఎలా ఉంది అని. మరి ఈ ప్రాంతం ఎక్కడుంది? ఎందుకు అక్కడున్న వారందరూ ఖాళీ చేసి ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయారు? ఎందుకు అక్కడికి రావడానికి భయపడుతూ ఉన్నారు? మరి అక్కడ ఏమైనా జరగకూడని సంఘటన జరిగిందా? ఇంకేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? వాచ్ దిస్ స్టోరీ. ఆ ప్రాంతమంతా అతి భయానకంగా కనిపిస్తుంది. ఎటు చూసినా పాడుబడ్డ ఇల్లు, శ్మశానాల్ని తలపిస్తున్న ఎకరాల పంట పొలాలు. ఇళ్లన్నీ ఖాళీగా, వీధులన్నీ చీమ కూడా చిటుక్కుమనంత నిర్మానుష్యంగా మారిపోయాయి. కావాల్సిన సదుపాయాలని ఇస్తామన్నా కనీసం వెనక్కి కూడా తిరిగి చూడటానికి ఇష్టపడనంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆ దేశం. గ్రామాలు, పట్టణాలు అన్నీ ఖాళీ. లక్షల జనాభా అసలెక్కడికి పోతున్నారు? ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెంది పంటలు పండించడం నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు ఎంతో పేరు సంపాదించుకున్న జపాన్ దేశం పరిస్థితి ఇది. ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది అంటున్నారు నిపుణులు. ఎందుకు ఊళ్ళన్నీ ఖాళీ చేస్తున్నారు? ఎకరాల భూముల్ని వదిలి వెళ్లడానికి కారణమేమిటి? అక్కడున్న మనుషుల్ని ప్రేతాత్మలు లేదా క్రూర మృగాలు ఏమైనా వేధిస్తున్నాయా అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఏది నిజం? వీటన్నింటికీ సమాధానం సంతానం వద్దు అని అనుకోవడమే అట. ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ ఇదే వాస్తవం అంటోంది జపాన్ ప్రభుత్వం. ఎందుకంటే టెక్నాలజీ పెరగడంతో పల్లెల్లో పంటలు, చిరు వ్యాపారాలు చేసి బ్రతికే వాళ్లకి బ్రతుకు తెరువు కరువయ్యిందని వలసిపోతున్నారని, అందుకే గ్రామాలు, పట్టణాలు ఇలా దెయ్యాల దిబ్బల్లా మిగిలిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తుంది అక్కడి ప్రభుత్వం. శృతి మించిన జనాభా మెట్రో సిటీలకు తరలిపోవడం వలన సిటీల్లో జనాభా పెరిగిపోయిందని, మరలా వారిని గ్రామాలకు పంపే ప్రయత్నం చేస్తున్నా వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ వారి మాట పక్కన పెడితే దీనికి పరిష్కారం కూడా ఆలోచించింది అక్కడి ప్రభుత్వం. ఎవరికైనా ఇల్లు లేక బాధపడుతున్నారా? పొలం కావాలని కోరిక ఉందా? అయితే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం, ఫ్రీగా ఉండండి, విశాలమైన పొలాల్లో పంటలు పండించండి అంటూ ఆఫర్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు అక్కడున్న యువత కన్నా వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉండడం, తరాలు అంతరిస్తున్న భావం కలుగుతోందని అంటున్నాయి అక్కడి ప్రభుత్వాలు. గడ్డు పరిస్థితుల కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి పూర్తిగా సంతానం వద్దనుకుని హ్యాపీగా భార్యాభర్తలు ఉన్నదానిని అనుభవిస్తూ ఆరోగ్యంగా ఉంటూ సంసారాలు సాగిస్తున్నారట. ఈ కారణంగా దాదాపు కోటికి పైగా ఇళ్లు, పొలాలు దయ్యాల దిబ్బల్లాగా మారిపోవడంతో ఇతర దేశాలకు కూడా వీరు ఫ్రీగా ఇచ్చేస్తాం పొలాలన్నీ అంటూ ప్రకటిస్తున్నారు. అయితే ఏవో కొన్ని దేశాలు మాత్రం అసలు సంగతి తెలియక ఆ ప్రాంతాల్ని మెరుగులు దిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయట. ఇక చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని కోరుతోంది జపాన్ ప్రభుత్వం. దయచేసి ఎవరికైనా ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ కోరుతోంది. అదండి సంగతి. జపాన్ పరిస్థితి